శ్రీ శంకర భగవత్పాదుల వారిచే ప్రసాదించబడిన అద్భుతమైన వేదాంత గ్రంథం భజగోవిందం. ఈరోజు భజగోవిందంలో 9వ శ్లోకాన్ని విశ్లేషణ చేసుకుందాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. సత్సంగత్వే, సత్పురుషుల సాంగత్యం వల్ల నిస్సంగత్వం, సంగభావం తొలగిపోతుంది. నిస్సంగత్వే, సంగభావం తొలగిపోవడం వల్ల నిర్మోహత్వం, మోహం తొలగిపోతుంది. నిర్మోహత్వే, మోహం తొలగిపోవడం వల్ల నిశ్చలతత్వం, భగవంతుని పట్ల చలించని దృష్టి ఏర్పడుతుంది. నిశ్చలతత్వే, చలించని దృష్టి వల్ల జీవన్ముక్తి, జీవించి ఉండగానే మోక్షం లభిస్తుంది. సత్పురుషులు సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం నశించగానే జ్ఞానం నిర్మలమవుతుంది. నిర్మలమైన జ్ఞానమే, బుద్ధే జీవన్ముక్తికి కారణమవుతుంది అంటున్నాడు ఆదిశంకరాచార్యుల వారు. సత్సంగత్వము, నిస్సంగత్వము, నిర్మోహత్వము, ఈ 3 సోపానాలను అధిగమిస్తే తప్పక బంధ విముక్తుడవుతాడు జీవుడు. విముక్తిని పొందాలంటే వ్యక్తులను, వస్తువులను దూరం చేసుకోవాల్సిన పని లేదు. సత్యాన్ని గ్రహిస్తే చాలు. అందుకు సత్సంగత్వమే ప్రధాన మార్గం. సత్యమైన తత్వంలో సాంగత్యము పొందడమే సత్సంగత్వం. కనిపించే ఈ ప్రకృతిని విచారణ చేస్తే ఇందులో ప్రతిదీ కాలగర్భంలో కలిసిపోయే నశ్వరాలుగానే ఉన్నాయి. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో కనబడకుండా పోయేవి అసత్యాలు. అలాగే ఎల్లకాలము ఒకేలాగా ఉంటూ తన ఉనికిని కోల్పోకుండా ఉండేదే సత్యం. అలాగే సంసార దుఃఖ సాగరంలో ఉన్నవాడు సత్పురుషుణ్ణి ఆశ్రయిస్తే అతని చల్లని చూపులతో, వాత్సల్యంతో శిష్యుడికి బోధ చేసి ఉపశమనం కలిగించి తరింపజేస్తాడు. కాబట్టి సత్సంగత్వంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మన ఆదిశంకరాచార్యుల వారు చెప్తూ ఉన్నారు.